హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా 2 డేస్ నుంచి అయితే మన రివ్యూ అయితే రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం పవర్ షార్టేజ్ ఉంది మన సైడ్ అయితే. అట్లనే నిన్న నేను వీడియో చేశాను కానీ అది సరిగ్గా రెండర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇదైతే 2 ఎపిసోడ్స్, ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8, అగ్నిపర్ష్ ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8 అయితే మనం అనాలిసిస్ చేయబోతున్నాం. పెద్దగా మనకి ఈ 2 ఎపిసోడ్స్లో పెద్దగా మనకైతే ఏం విషయం అయితే ఏం లేదు. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. అది కూడా ఒకటి మనిషిని టార్గెట్ చేయడం, అట్లనే కల్కి గురించి, కళ్యాణ్ చేసిన మన ఏంది ఆ ఎఫర్ట్స్ గురించి, అండ్ నాగా టీమ్ లీడర్ బిహేవియర్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ దీంట్లో మనకి ఇంపాక్ట్ చేసిన పాయింట్స్ అయితే ఏం లేవు. ఓన్లీ ఎందుకో మన జడ్జెస్ అందరూ మనీష్ని టార్గెట్ చేస్తున్నారు, శ్రీముఖి కూడా మనీష్ని టార్గెట్ చేస్తున్నారు. అది దాని గురించి మాట్లాడుకుందాం. సో వెంటనే మనం అనాలిసిస్ చేసేద్దాం. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఎపిసోడ్ 7 చేద్దాం. ఎపిసోడ్ 7 అంటే ఏం లేదు, అందరు ఎంట్రీ ఇచ్చేసిండ్రు. అందరు ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత టూ టీమ్ డివైడ్ చేయాలి. 2 టీమ్ డివైడ్ చేసే ముందు ఎపిసోడ్ 6లో అయితే ప్రియా వాళ్ళ టీం విన్ అయింది. సో డైరెక్ట్గా ఈ ఎపిసోడ్ 7లో ప్రియాని టీం లీడర్ చేశారు. అట్లనే ప్రియాని అడిగారు హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని తీసుకోమన్నారు. మిగిలిన మిగతా 40 మెంబర్స్లో హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని తీసుకోమని హరీష్ని సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే నాకు ఎందుకో అతని మీద నా కాన్ఫిడెన్స్ ఉంది, అతను స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ మెంటల్గా లాజిక్గా అన్ని రీజన్ చెప్పింది జడ్జెస్ అడుగుతారు ఎందుకు ఈయన హరీష్ అని. అట్లనే ఇప్పుడు లీడర్ బ్యాచ్ వచ్చి ప్రియాకి పెట్టేసిండ్రు. నెక్స్ట్ టాస్క్, ఇప్పుడు టీమ్ లీడర్ని సెలెక్ట్ చేసే టాస్క్ నవదీప్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే 13 బాక్సెస్ ఉన్నాయి స్టేజ్ మీద. అందరూ దాంట్లో కూర్చుంటారు. 13 బాక్సెస్లో 2 minutes టైంలో ఎవరైతే లేస్తారో, 2 minutes అనుకోవాలా, 2 minutes దగ్గర రాగానే ఎవరైతే లేస్తూ ఉంటారో, ఫస్ట్ లేచినోడు లాస్ట్ లేచిన వాళ్ళు ఇద్దరు నెక్స్ట్ మెయిన్ టాస్క్కి అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతారు. అట్లనే 9th ఎవరు లేస్తారో వాళ్ళు ఈ గేమ్కి విన్నర్. అట్లనే టీమ్ లీడర్ అవుతారు. ఇది టాస్క్. సో ఈ టాస్క్కి సంచాలన వచ్చి ప్రియా హరీష్. ఓన్లీ 13 బాక్సెస్ ఉంటాయి. ప్రియా హరీష్ ఆల్రెడీ ప్రియా లీడర్, హరీష్ ఆల్రెడీ ప్రియా మెంబర్ కాబట్టి వాళ్ళిద్దరు సంచాలకు. ఇక మనం ఆర్డర్ చెప్పుకుందాం ఎవరు ఫస్ట్ వచ్చిండో. ఫస్ట్ అయితే షాకిబ్ వచ్చిండు, సెకండ్ ప్రసన్న, థర్డ్ శ్వేత, 4th కల్కి, 5th అనూష, 6th పవన్, 7 కళ్యాణ్, 8 దాల్యా, 9 శ్రీజ, 10 నిఖిత, 11 శ్రేయ, 12 నాగా, 13 మనీష్. ఫస్ట్ షాకిబ్, 13 మనీష్, వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ రేస్. మనీష్ ఇక్కడ జరిగిందంటే మనీష్ అయితే లాస్ట్ లేచిండు. అక్కడ ఆల్రెడీ శ్రీముఖి హింట్లు ఇస్తూనే ఉంది, లాస్ట్ ఇద్దరు లాస్ట్ ముగ్గురు మిగిలిన ఇంకా 4 ఉన్నారు. మేబీ మనీష్కి అది మిస్లీడ్ చేస్తుందేమో, శ్రీముఖి మిస్లీడ్ చేస్తుందేమో అని అనిపించినట్టుంది. సో అందుకే అతను లేవలేకపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అతను ఏదో క్యాలిక్యులేషన్ చేసిండంట, లేసే బాక్స్ నుంచి లేసే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కౌంట్ చేస్తున్నట్ట. ఓన్లీ 6 వరకే వచ్చిందన్న అతని ఓన్ ఒపీనియన్ అతనికి ఉంటుంది. కానీ అందరూ మళ్ళీ బోల్తా పడ్డావు, మళ్ళీ నీ అవుట్ స్మార్ట్ థింకింగ్ని ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ తెలివితేటలు వాడుతున్నావు అని అందరూ మనీష్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అతని గేమ్ అతను ఆడుతున్నాడు, మీరు ఎందుకు అట్లా అతని మీద మీరే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అతను ఏమైనా పెట్టుకోమన్నాడు మిమ్మల్ని? అతను మీరే ఎక్కువ హోప్స్. సరే అతను తప్పు చేసిండు గేమ్ పరంగా, మరి అందరూ చేసిండు, అందరి మీద ఎందుకు అట్లా అనట్లేదు మీరు? ఇదైతే నాకు నచ్చలేదు. జడ్జెస్ శ్రీముఖి నుంచి ఎందుకు హోప్స్ పెట్టుకుంటారు ఒక పర్సన్ మీద? అతను డైరెక్ట్ పంపించచ్చు, మరి మీకు అంత హోప్స్ ఉంటే BB9కి. ఇట్స్ నాట్ రైట్. ఇక 9th ఎవరు వచ్చిండ్రు అనేది, 9th ఎవరు లేచిండ్రు అనేది క్వశ్చన్కి సంచాలక్ డిసిషన్ తీసుకోవాలి. సో హరీష్ వచ్చేసి దివ్య, నిఖిత, మన ప్రియా వచ్చేసి దాల్యా. మళ్ళీ 2 ఒపీనియన్స్ ఉన్నాయి, నాకు ఇద్దరు కలిసి ఒకటే ఒపీనియన్ తీసుకోవాలని చెప్తే నెక్స్ట్ ఇద్దరు కలిసి దాల్యాపై తీసుకున్నారు. మనకి వచ్చిన విజువల్, మనకి ఎపిసోడ్ చూపెట్టిన విధంగా అయితే నేను 2-3 టైమ్స్ చూశాను. మనకు చూపెట్టిన ప్రకారం అయితే శ్రీజ 8th టైం లేచేటప్పుడు కింద పడిపోయింది. 8th ఎవరు లేచారు? దాల్యా లేచింది. 9th టైంకి శ్రీజ లేచింది. సో మన దృష్టిలో, మనకు చూపెట్టిన దృష్టిలో శ్రీజ అయితే 9th లేచింది. శ్రీజకి అన్యాయం జరగవచ్చు, లేకపోతే అన్ఫేర్ అవ్వచ్చు, ఫేర్ అవ్వచ్చు, కానీ శ్రీజ టాస్క్ అయితే బాగా ఆడుతుంది. ఇది వస్తే కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు, తన టీమ్ లీడింగ్ స్కిల్స్ తెలిసేటేమో. సో నో వరీస్, ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు కూడా మనకు కూడా కొంచెం చూపెట్టాలి, వాళ్ళు తప్పు చేసిందో లేదో మనకు కూడా చూపెట్టాలి కదా. చాలా యాంగిల్స్ ఉన్నాయి కెమెరా, మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చూపెడతారు. ఎవరు ఏ టైంలో లేచినా 1, 2, 3 అని నెంబర్స్ పెట్టచ్చు కదా. ఇక మనకి ఇక టీమ్ బ్లూ వచ్చేసి ప్రియా, టీమ్ రెడ్ వచ్చేసి దాల్యా. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ హరీష్ని ప్రియా సెలెక్ట్ చేసుకుంది కదా, ఇప్పుడు దాల్యా వచ్చేసి టీంని సెలెక్ట్ చేసుకోవాలి. దాల్యా టీంలో ఏమో ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి. నెక్స్ట్ ప్రియా టీంలో హరీష్, శ్రీజ, కళ్యాణ్, నిఖిత, నాగ, శ్రేయ. వీళ్ళు టీం రెడ్, టీం బ్లూ. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి స్ట్రాటజీ
టాస్క్ అనమాట. మొత్తం 13 కుండలు ఉన్నాయి. 1 నుంచి 13 కుండల్స్ ఉన్నాయి. అందరు పోయి మీ ఇష్టం వచ్చిన కుండ దగ్గర నిల్చోమన్నారు. అందరు పోయి కుండల్లో నిల్చున్నారు. ఆ కుండనంట ఇట్లా పట్టుకోవాలి, ఫింగర్తో ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. పట్టుకొని నిల్చోనాలి. ఆ ఎవరైతే పట్టుకోలేక కింద పడేస్తారో ఆ పడేసిన కుండల్లో ఒక బొమ్మ ఉంటుంది. ఆ టీం మెంబర్స్ బొమ్మే ఉంటుంది. అందరి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మ ఆ బోర్డులో టీమ్ బ్లూ, టీమ్ రెడ్ అని ఉంటాయి. టీమ్ బ్లూ కింద వాళ్ళ బొమ్మలు ఉంటాయి. అక్కడ ఉన్న బొమ్మలు ఈ బొమ్మ ఎవరిదైతే వస్తుందో, ఒకవేళ కలికి దాంట్లో ఎవరైనా ప్రసన్న బొమ్మ వచ్చినా ప్రసన్న బొమ్మ అక్కడ బోర్డు నుంచి రిమూవ్ చేస్తారు అనమాట. అట్లా లాస్ట్కి ఏ టీం అయితే మిగులుతుందో ఆ టీం విన్నర్. ఇక్కడ కొంచెం తెలివిపెట్టి ఆడొచ్చు. ఎక్కువ ఛాన్స్ మన ఎవరికి దాలియా టీంకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చాయి. ఎందుకంటే స్టార్టింగ్ అందరూ మన ప్రియ టీం నుంచి చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. సో దీనికి సంచాలకు వచ్చి షాకీబ్ అండ్ మనీష్. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్, ఫస్ట్ 13th వచ్చారు కదా ఇంత ముందు టాస్క్లో, వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి వీళ్ళు సంచాలకు వచ్చేసారు. ఇంకా ప్రతి ఒక్కరు పడేస్తూనే ఉన్నారు. నేను ఇక వాళ్ళ గురించి చెప్పాను, ఎవరెవరు ఏం పడేసారో ఎవరు ఏం పడేయలేదో. ఇక మెయిన్గా ఏంటంటే ఒక టైంలో ప్రియా అడుగుతారు, వాళ్ళందరూ వెళ్ళిపో ప్రియా ఆ పక్క నుంచి కూర్చొని అడుగుతుంది నాగానే, నువ్వు పడేసే కొంచెం స్ట్రాటజీగా ఏదో ఆలోచించినట్టు. ఆ స్ట్రాటజీ ఏమో 6 సెన్స్, నువ్వు పడేసే తెలుస్తుంది. ఒకవేళ అక్కడ నాగా పడేసిన తర్వాత ముందైతే లక్ ఉంది, నాగా పడేసిన తర్వాత అవతల టీం వాళ్ళకి ఫోటోని వచ్చింది. ఒకవేళ నాగా అప్పుడు పడేసిన తర్వాత తన టీం మెంబర్ ఫోటో వస్తే ఎంత రిస్క్ పడేది అర్థం చేసుకోవాలి కదా. ఇది నాగా గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అతను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు టీం లీడర్కి. టీం లీడర్ ఎట్లా చెప్పాలి, మంచిగా చెప్పాలా, అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఇక్కడ ఒక చోట నాగా కింద దెబ్బ పడ్డాడు. అట్లనే శ్రీజ అయితే పక్కన ఉన్న ప్రసన్న దాంట్లో చూసిందంట. చూస్తే దాంట్లో వేరే అవతల వాళ్ళ టీం మెంబర్ ఫోటో కనిపించిందంట. సో పడేసే అన్నది. ఇది కూడా ఒక తెలివైన ఆటే, కానీ నమ్మకం ఉండాలి కదా. ఆమెను వాళ్ళ నెంబర్ని ఎట్లా తర్వాత కూడా ప్రసన్న పడేస్తే అవతల టీం మెంబరే కనపడది. నెక్స్ట్ లాస్ట్కి శ్రీజ, దాల్యా, పవన్, కల్కి ఈ నలుగురు మిగిలిరు. అండ్ ఈ గేమ్లో ఏంటంటే ఇట్లా పట్టుకోవాలి కదా, సింగిల్ ఫింగర్తో తాడు మీద ఇట్లా పెట్టాలి. తాడుని ఇట్లా లేపు పట్టుకోవాలి కుండని. అందరూ గర్ల్స్ అయితే ఇట్లా కిందకు పట్టుకున్నారు. సో మరి యాంకిల్ మనం ఇక్కడ నీ బెండ్ అవద్దో మరి ఏం బెండ్ అవద్దో మనకైతే క్లియర్ చెప్పలేదు. మనకైతే ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలన్నారు. తర్వాత కొంతమంది ఏమో ఇది బెండ్ అవద్దన్నారు, తర్వాత కొంతమంది ఇది బెండ్ అవద్దన్నారు. అమ్మాయిలు అయితే కిందకే పట్టుకున్నారు. ఇక్కడ ఏం రూల్స్ పెట్టారో తెలియదు. సంచాలకు కూడా చాలాసార్లు వార్నింగ్స్ ఇస్తున్నారు. వార్నింగ్ ఇచ్చడం డైరెక్ట్ తీసేయచ్చు కదా. చాలామందికి అన్ఫేర్ అయిపోద్ది. వార్నింగ్స్ ఇస్తే ఎట్లా కుదురుతుంది. ఇక్కడ సంచాలకు కూడా ఫెయిల్ అయిపోయింది కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు అసలు. నెక్స్ట్ 4 మెంబర్స్ శ్రీజ వదిలేసింది. కుండలో దాల్యా ఫోటో ఉంది, దాల్యా వదిలేసింది. ఆ కుండలో హరీష్ ఫోటో ఉంది. ఇక కలికి, పవన్ ఇద్దరు మిగిలి ఉన్నారు. ఎమ్మడే ప్రియా ఇన్ఫ్లుయెన్స్ చేసి పవన్ పగలగొట్టేది కళ్యాణ్ పగలగొట్టేసిండు. పవన్ కళ్యాణ్ పగలగొట్టే దాంట్లో ప్రియా ఫోటోనే ఉంది. వాళ్ళకే బొక్కబడ్డది, ప్రియా వాళ్ళకి బొక్కబడ్డది. కల్కి కుండలో కల్కి ఫోటోనే ఉంది. ఇంకా లాస్ట్ కల్కి కాబట్టి టీం రెడ్ విన్ అయింది, దాల్యా టీం విన్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా మంచి ఎఫర్ట్స్, గర్ల్స్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టిండ్రు. కానీ కొంచెం ఇట్లా స్ట్రైట్ పెట్టుంటే ఇంకా మంచిగా ఎఫర్ట్స్ కనిపి ఉన్నంత వరకు అయితే గర్ల్స్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ కల్కి ముందు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పింది, లాస్ట్ ఎపిసోడ్లో నాకు వర్స్ట్ ప్లేయర్గా ఇచ్చారు, నేను ఈ వర్స్ట్ నుంచి బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటాను గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పింది. తర్వాత మళ్ళీ డైలాగ్ రిపీట్ చేసింది. చాలా బాగా అనిపించింది కల్కి గేమ్ ఎఫర్ట్స్. ఇంతవరకు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బాయితో మంచి పోటీ ఇచ్చేసింది. ఇక సోల్జర్ అంతా అయిపోయిన తర్వాత సోల్జర్ కళ్యాణ్ పక్కన కూర్చొని ఏడుస్తాను. శ్రీముఖి పిలిచింది. ఇక కళ్యాణ్ అంటాను, అక్కడ నాది ఎప్పుడు లైఫ్లో ఎట్లనే జరుగుతుంది, అక్కడ దాకా పోతూ ఉంటా, మళ్ళీ అక్కడ మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక లైఫ్ గురించి చెప్పిండు. ఇక మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉంటాను, లెట్స్ ఫైట్ అని చెప్పి ఓదార్చింది, పంపించిండ్రు. నెక్స్ట్ మన ఓటా పిలిచిండ్రు. దాల్యాని పిలిస్తే దాల్యా ఏమో కల్కికి ఇచ్చింది. మంచి ఆప్షన్ తను యూజ్ చేసుకొని కల్కిని గెలిపించింది కాబట్టి కల్కిని తీసుకుంది. కల్కి వచ్చి ఓటా పిల్ చేసేసింది. నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే మనీష్. ఇంకా తెలిసిందే కదా, అందరు టార్గెట్ చేసిండ్రు. జడ్జెస్ అందరూ టార్గెట్ చేసేలో ఒక విధం ఉంటుంది. మీరే హై స్టాండర్డ్స్ పెట్టుకున్నారు జడ్జెస్ మనీష్ పైన. మీరే అట్లా హై స్టాండర్డ్స్ పెట్టుకొని ఇప్పుడు మిగతా వాళ్ళ దాంట్లో ఎందుకు పెట్టుకోలేదు హై స్టాండర్డ్స్? నాకేమో అర్థం కావట్లేదు మనీష్ పైన. కానీ ఓకే, ఉన్న వాటిలో మనీషే వర్స్ట్. నాకు కూడా వర్స్ట్ ప్లేయర్ అనిపించాడు. ఇంకా మంచిది చేయాల్సింది, అతని స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు, వర్స్ట్ ప్లేయర్. నెక్స్ట్ MVP వచ్చేసి మన పవన్ కళ్యాణ్, సోల్జర్ మ్యాన్ పవన్ కళ్యాణ్కి అయితే ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది.
అటు ఆల్రెడీ కల్కికి వచ్చింది, నెక్స్ట్ మంచి MVP ప్లేయర్ వచ్చి కళ్యాణే. గర్ల్స్ అయినా కొంచెం క్రాస్గా పెట్టారు, కానీ కళ్యాణ్ అయితే స్ట్రైట్గా పెట్టి పున్నను పట్టుకోండు, చాలా లాస్ట్ వరకు ఉన్నాడు. ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇట్లా ఓడిపోయాడు. అట్లనే ఓటాపిల్లు చేసిన, ఓటాపిల్ల కూడా అదే చెప్పిండు. నాకు మంచిగా అనిపించింది ఈ ఓటాపిల్ మాత్రం. ఇదైతే ఎపిసోడ్ 7 అనాలిసిస్. మనకైతే ఎక్కువ పాయింట్స్ అనేది ఓన్లీ మనీష్ని ఒకటి టార్గెట్ చేసిండ్రు. అట్లనే కల్కిను మన కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అట్లనే శ్రీజ కూడా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజ ఇంతవరకు వస్తుందని. శ్రీజ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, చాలా వరకు ఆ కుండనైతే మోసింది. నెక్స్ట్ ఎపిసోడ్ 8 అనాలిసిస్ వచ్చేసాం. ఈ ఎపిసోడ్ 8 అనాలిసిస్ ఏంటంటే ఇక అందరూ శ్రీముఖి జడ్జెస్ టాప్ రేటింగ్ అందరూ ఎంట్రీ, ప్రతి ఎపిసోడ్ అయితే ఎంట్రీ. ఇక కొత్తగా తీసుకొచ్చిందంటే ఎల్లో కార్డ్. ఎల్లో కార్డ్ ఏంటంటే రాగానే ఎవరైనా ఎక్స్ట్రా చేసేసి ఎల్లో కార్డ్ ఇస్తున్నారు. అట్లయితే ఎవరికి ఇయ్యరు, జస్ట్ ఏదో ఫన్ కోసం చెప్పినట్టున్నారు. కానీ అక్కడ సీరియస్ మోడ్ వచ్చేసింది. ఇది మామూలుగా ఏంటంటే ఎవరికైనా వర్స్ట్ ప్లేయర్ వస్తుంది లాస్ట్లో, నాకే వర్స్ట్ ప్లేయర్ వస్తుందో వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇస్తారు. ఎందుకు మరి ప్రీవియస్ 3 ఎపిసోడ్స్లో ఎందుకు ఈ వర్స్ట్ ప్లేయర్కి ఎల్లో కార్డు లేదు? నాకెందుకో ఈసారి అగ్నివర్ష అప్పటికప్పుడు టాస్క్ రాస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఎల్లో కార్డు తీసుకున్నాను. ఈ ఎల్లో కార్డు అయితే వర్స్ట్ ప్లేయర్గా 2 times వస్తే ఆ ఎల్లో కార్డు ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. ఇక వాళ్ళకి BB9లో ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ టాస్క్, ఇక టీమ్ లీడర్ సెలెక్ట్ టాస్క్. ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవాలి. అంటే ఆ బాక్స్ నుంచి ఫ్రూట్ తీయాలి. అందరూ ఒక ఫ్రూట్ వస్తుంది, కొంతమందికి డబల్ వస్తుంది, కొంతమంది త్రిబుల్ వస్తుంది. అట్లా త్రిబుల్ అదే ఒకటే ఫ్రూట్, గ్రీన్ యాపిల్ ఫ్రూట్ ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురు ఎవరు? మనీష్, షకీబ్, నాగా. వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్ అయ్యారు. అది టాస్క్, పెద్దగా దానిలో ఏం లేదు టాస్క్లో. ఇక టీమ్ లీడర్స్ వచ్చేసరికి ఇది మెంటల్ గేమ్ అని చెప్పేసారు. మెంటల్ గేమ్ మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి టీమ్ మెంబర్స్ని, మెంటల్ గేమ్ అని చెప్పి. తర్వాత మన టీమ్ లీడర్స్ మనీష్, షాకిబ్, నాగా. వీళ్ళు మన టీమ్ జడ్జెస్, మన జ్యూరీ దగ్గర మన నవదీప్, మా అభిజిత్, మా బిందు దగ్గర అయితే ఒక కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక కార్డు ఉంది. ఆ కార్డులో ఏవో డీటెయిల్స్ ఉన్నాయి, మేము చెప్పాము, మీరు ఒక్కొక్క జడ్జిని పికప్ చేసుకోవాలి. అట్లాంటి అన్నప్పుడు షాకిబ్ ఏమో నవదీప్ని పికప్ చేసుకుంటాడు, మన నాగా ఏమో అభిజిత్, మన మనీష్ ఏమో బిందుని తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర పోయి కార్డ్స్ తీసుకుంటారు. ఆ కార్డులో ఏంటంటే నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని ఎంచుకుంటాం. అంటే ఒక్కొక్క టీంలో ఎంతమంది మెంబర్స్ ఉండొచ్చు అని నెంబర్స్ ఉన్నాయి. సో మనీష్లో 6 నెంబర్ వచ్చింది. నెక్స్ట్ అభిజిత్, నాగాలో 4 వచ్చింది. నెక్స్ట్ షాకిబ్కి 2 వచ్చింది. సో షాకిబ్ టీంలో 2 మెంబర్సే ఉండొచ్చు, నెక్స్ట్ ఎక్స్ట్రా 2 మెంబర్స్. అట్లనే నాగా టీంలో ఎక్స్ట్రా 4 మెంబర్స్ ఉండొచ్చు. అట్లనే మనీష్ టీంలో ఎక్స్ట్రా 6 మెంబర్స్ ఉండొచ్చు. సో దీనిలో ట్విస్ట్ ఏంటంటే లీస్ట్ కౌంట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పికప్ చేసుకోవాలి. అట్లా అంటే షాకిబ్ 2 వచ్చింది, ఫస్ట్ వాళ్ళు 2 ఇద్దరు తీసుకుంటారు. తర్వాత నాగా 4 తీసుకుంటారు, రిమైనింగ్ అంతా మనీష్కి వస్తుంది. షాకిబ్ వచ్చేసి కళ్యాణ్, దివ్య నిఖితని తీసుకున్నాడు. అట్లా మన నాగా వచ్చేసి హరీష్, ప్రియా, అనుష, శ్రీజాని తీసుకున్నాడు. అట్లా మనీష్ రిమైనింగ్ వచ్చాడు. అక్కడ మనీష్ టీం అయితే కొంచెం షోనే చేసింది. ఇక ఏం చేస్తాను, స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇక ముగ్గురికి మన మనీష్, షాకిబ్, నాగాకి అయితే లీడర్ బ్యాచెస్ పెట్టిండ్రు. టాస్క్ వచ్చేసి జ్యూరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మైండ్ గేమ్ క్వశ్చన్స్. ఇట్లా మన ఫోటో పిక్చర్ ఇలాగా ఆ ఫోటో చూపెట్టి ఎవరు ఎక్కడ ఏంటి దాని గెస్ ద కంట్రీ, గెస్ ద నేమ్, అట్లానే కొన్ని డీటెయిల్స్. ఇక ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరే రావాలి. ఒక క్వశ్చన్ ఎవరైనా రాంగ్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్కి వాళ్ళు రారు, ఆ టీం నుంచి రారు. ఇట్లా గేమ్ అయితే మనకి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి నేను అన్నీ చెప్పను. ఎట్లా అంటే ఒక జే పెట్టి ప్యాన్ పెట్టిండ్రు. సో అది కంట్రీ అని జపాను. అట్లనే ఒక జార్ పెట్టి ఒక సముద్రం పెట్టిండ్రు. జెర్సీ సినిమా ఏంటంటే జెర్సీ. అట్లా చాలా పెట్టిండ్రు. అవన్నీ ఓకే. ఏదో చిన్నప్పుడు మన ఈటీవీలో స్టార్ మాలో మన సుమ అక్క వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి, చిన్న 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ లాగా ఉన్నాయి. స్టార్ మా ఇలా ప్రోగ్రామ్స్లో ఉంటాయి కదా, ఆ చిన్నప్పటి క్వశ్చన్ మా కమ్యూనిటీలో 2nd క్లాస్ 3rd క్లాస్ చెప్పినా చెప్తారు. కానీ వీళ్ళైతే బుర్ర అయితే వెళ్ళలేదు. ఇక అన్నీ చెప్పేసరికి ఇక లాస్ట్కి నాగా టీం అయితే విన్ అవుతుంది 4 pointsతో. నాగా టీం అందరి మిగతా 2 టీంలకి అయితే 1 పాయింట్, నాగా టీంకి 4 points వచ్చినాయి, వాళ్ళు విన్ అవుతారు. ఇక లూజర్స్ని స్టేజ్ మీద తీసుకొస్తారు. లూజర్స్ టీమ్ లీడర్స్ మనీష్ని, షాకిబ్ని. మనీష్ వాళ్ళ టీం ఏంటంటే ఆల్రెడీ ఈ టాస్ ఆడటం మధ్యలో ఏంటంటే మనీషే ఊకెళ్తున్నాడు, ఆల్టర్నేటివ్ వెళ్తున్నాడు. ఒకసారి మనీష్ వెళ్తుంటే ఒకసారి వాళ్ళ టీం మెంబర్, తర్వాత మళ్ళీ మనీష్, తర్వాత మళ్ళీ టీం మెంబర్ ఆల్టర్నేటివ్కి వెళ్తుండే. సో వాళ్ళకి టీంలో బ్యాలెన్స్ కోల్పోయింది, వాళ్ళకి టీం లీడర్ మీద అసహనం వచ్చేసింది. సో అందుకే వాళ్ళకి మాకు ఛాన్స్ ఇవ్వట్లేదని అది బయటకు తెచ్చారు. అట్లానే డెమాన్ పవన్ లేచి ఇక్కడ ఒపీనియన్ అందరికీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా క్లెవరే కదా, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, వాళ్ళు క్లెవర్ కాదని. అయితే దీంట్లో మనీష్ అన్నాడు, నీకు కండబలం ఉంది, బుద్ధిబలం లేదు, అందుకే నేను పంపించట్లే అన్నాడు. ఇది తప్పు. ఈయన 4-5 సార్లు ఒకటే ట్రైడ్ చేసిండు, వాడు ఒకసారి పోయిండు, అది తప్పు చేసిండు. ఇంకో 4 ఛాన్సులు ఇచ్చి తెలుస్తుంది కదా అతను
బుద్ధిబలం ఉందా కండబలం ఉందా అనేది ఇక్కడ మనిషి మాట్లాడేది అయితే చాలా తప్పు. అండ్ నెక్స్ట్ ప్రసన్న కూడా ఏదో చెప్పిండ్రు, వాళ్ళు ఏదో ముచ్చట్లు వేసుకున్నారు మైక్ చెవులలో, నాకు కాలు బాలేదు, ప్రసన్నకు ఆల్రెడీ కాలు బాలేదు, ఆయనే చెప్పిండు నేను వెళ్ళను, ఏదైనా దగ్గరకు వచ్చి ఆ టైంలో వెళ్తే నేను ఎఫర్ట్ పెడతా అని చెప్పిండు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. కానీ ఇక్కడ మనిషి ఏం చెప్తుందంటే నాకు నువ్వు దగ్గరకు ఉన్నప్పుడు అని చెప్పలేదు, అంటే 2 పాయింట్స్ ఉన్నప్పుడు క్లోజ్ ఉన్నప్పుడు అని చెప్పలేదు, లాస్ట్లో వెళ్తాను అని చెప్పినావు అని చెప్పి ఇక్కడ కాన్ఫిడెంట్ అయిపోయింది. సో మనకైతే ఇంకా ఆడియో అయితే వీడియో ఆడియో అయితే బయటికి ఇవ్వట్లేదు, వాళ్ళు ఏం కూర్చున్నానో మనకు తెలియదు. సో ఇది ఇద్దరిని ఏమనలేము. నెక్స్ట్ శ్వేత లేసి ఇక్కడ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, వాళ్ళ కళ్ళకి ఇక్కడ ఎవరు శ్రేయ ఎవరో ఉన్నారు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నువ్వే 4 సార్లు ఎన్నో 1 పాయింట్ తెచ్చినావు, వాళ్ళు కూడా వెళ్తే తెలుస్తుంది కదా వాళ్ళు ఎన్ని పాయింట్స్ తెచ్చిండ్రు, చాలా క్లియర్. శ్వేత క్లాస్ వాళ్ళు కూడా 2-3 సార్లు పంపించాల్సింది, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎవరెన్ని పాయింట్స్ తెస్తారో. నువ్వు ఒక 4-5 సార్లు 1 పాయింట్ తెచ్చినావు కదా, చాలా క్లియర్గా చెప్పినావు. అసలు టీం లీడర్ మెయిన్ గట్టిగా ఉండాలి. ఇట్లా వాళ్ళ టీంలో ఇట్లా ఇవన్నీ వస్తే ఆ టీం గెలవడం చాలా కష్టం, వాళ్ళు మెంటల్గా కూడా లూజ్ అవుతారు. ఇక ఓటపిల్కి పిలిచిండ్రు నాగా టీంని పిలిస్తే నాగా వచ్చాడు. నాగా వచ్చి నేను హరీష్కి ఇద్దాం అనుకున్నా, హరీష్ నాకు వద్దు బ్రదర్ నువ్వే తీసుకొని నాగాకి ఇస్తాను, ఒక పక్కన ప్రియా లేచింది సార్ నాకు కావాలి అని చెప్తే ఓకే నాగా మంచి ఆలోచించి నేను అసలైతే లాస్ట్ టాస్క్లో నాగా ఎట్లదంటే నాగా వెళ్ళిండు అనుకో నెక్స్ట్ దానికి ఇట్లా సర్కిల్లో ఒక్కొక్కరి మళ్ళీ నాగా 5th ప్లేస్లో నాగా వెళ్తాడు, సరే అందరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చేటట్టు. అయితే లాస్ట్ టాస్క్లో ఏమైందంటే లాస్ట్ టాస్క్లో ప్రియా వెళ్ళాలి, ప్రియా బదులు అక్కడ శ్రీముఖి పోయింది, ఇదే లాస్ట్ క్వశ్చన్ అని చెప్పగానే ప్రియాని కూర్చోబెట్టి శ్రీజాని పంపించింది. శ్రీజ పాయింట్ తెచ్చింది కరెక్టే, అక్కడ తన తెలివి కూడా మన టీమ్ లీడర్ డెసిషన్ కూడా మంచిదే. సో అవన్నీ ఆలోచించి ఆల్రెడీ శ్రీజాకి అయితే మనకి ఓటపిల్ వచ్చింది. సో నేనైతే ప్రియాని పంపిద్దాం అనుకున్నాను, ప్రియా వచ్చి ఓటపిల్ చేసుకుంది. నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్ అని మనీష్ ఆల్రెడీ వచ్చింది, 4-5 టైమ్స్ వచ్చాడు, వన్ టైమే చెప్పలేదు, అట్లా బిహేవియర్ కూడా బాగాలేదు. నాకైతే మనీష్ అయితే ఈరోజు అస్సలు నచ్చలేదు. ఎందుకు లాస్ట్ ఎపిసోడ్ అనుకున్నాం అందరిని టార్గెట్ చేస్తున్నాం, కానీ ఆయన ఓన్ బిహేవియరే ఆయనకి బిడ్స్ కొడుతుంది. సో మనం ఏం చేయలేము. వర్స్ట్ ప్లేయర్ మనీష్ ఆ ఎల్లో కార్డ్ అయితే తీసుకున్నాడు, ఇంకోసారి ఎల్లో కార్డ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ MVP వచ్చేసి అందరూ జడ్జెస్ ఆలోచించి నాగా చెప్పండి, నాకైతే ఎక్సలెంట్ డెసిషన్ అనిపించింది, నాకు నాగానే అనిపించింది. ఎందుకంటే అతని టీమ్ లీడింగ్ బిహేవియర్ బాగుంది, డెసిషన్ స్కిల్స్ బాగున్నాయి, స్ట్రాటజీ బాగుంది, అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం అది కూడా డెసిషన్ బాగుంది. అట్లనే మన ఓటపిల్ ఎవరు పంపించాలంటే డిసైడ్ చేసిన విధానం చాలా బాగుంది. సో ఇన్ని క్యాటరీస్ ఆడిన విధానం బాగుంది, ఇన్ని క్యాటరీస్ చూసి మనం నాగానైతే సెలెక్ట్ చేసుకుంటాం అని అనిపిస్తుంది. వాళ్ళు చెప్పలేదు, మనం అనుకుంటున్నాం, చేసింది కరెక్ట్ అని చెప్తున్నాం. సో ఇది మన ఓటపిల్ చేసిండు, స్టార్ కూడా ఇచ్చిండు. ఆ స్టార్ MVP వాళ్ళకి ఇస్తారు. ఆ స్టార్ అనేది కొంచెం పోయే 2-3 ఎపిసోడ్ల తర్వాత మీకు ఆ స్టార్ బెనిఫిట్ ఏంటో తెలుస్తుంది. ఆ స్టార్ ఉండడం వల్ల డైరెక్ట్ BB9లోకి వెళ్ళొచ్చు, ఎక్కువ స్టార్స్ వస్తాయి, అది కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. సో ఎక్కువ స్టార్స్ వచ్చినా కూడా అసలు స్టార్ ఎవరికి ఇస్తారు, మెయిన్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు. ఆ మెయిన్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది, జనాల్లోకి ఎక్కువ వెళ్తారు, ఓటింగ్ ఎక్కువ పడుతుంది. సో ఆ స్టార్స్ బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరికి ఎంతో ఒక ఓటింగ్ వస్తుందో. ఇది ఈ 2 ఎపిసోడ్స్ అనాలిసిస్ అయితే మనకైతే ఎక్కువ కాంట్రవర్సీ ఏం జరగలేదు, ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఏం రాలేదు, ఎక్కువ గొడవలు జరగలేదు, ఏం అనిపించలేదు మనకి. ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్ ఏమన్నా కొంచెం ఇంపాక్ట్ చేసి ప్రస్తుతానికి అయితే ఏం 2 ఎపిసోడ్లు అయితే ఏమంత హైప్ అయితే ఇవ్వలేదు, ఏం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఉన్నంత మాటలో ఓకే. ఇదైతే రివ్యూ అండ్ అనాలిసిస్గా ఎపిసోడ్ 7 అండ్ ఎపిసోడ్ మన ఇంకో ఎపిసోడ్ 9 అయితే మనం నైట్ ఇద్దాం అని చూస్తున్నాం. కుదిరితే నైట్ ఇద్దాం, లేకపోతే రేపు మార్నింగ్ 8-9 కల్లా మీకు అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్.